మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్ ఆల్రెడీ సగం పైన టాకీ పాట్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఓటీటీ డీల్ తో ఈ సినిమా నేషనల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు ఏ మూవీకి రాని ఓటీటీ డీల్ ఈ సినిమాకు దక్కేలా ఉందట. ఏది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ 400 కోట్లు చెల్లించి డ్రాగన్ అన్ని భాషల ఓటీటీ రైట్స్ కి అమెజాన్ ప్రైమ్ ఇలా చాలా పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే డ్రాగన్ టీజర్ ఎంతవరకు రాలేదు. దసరాకి టీజర్ లాంచ్ చేయాలి అని అనుకున్నారు, కానీ టీజర్ ని వదలలేదు. వన్స్ ఓటీటీ డీల్ 400 కోట్లు ఫైనలైజ్ అయితే దీపావళికే టీజర్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా అఫీషియల్ గా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీజర్ వచ్చిన ఊపులో ఈ సినిమా రేటు మరింత ఘాటెక్కే ఛాన్స్ ఉందా? ఈ డీల్ వల్లే నిజంగా డ్రాగన్ మూవీ టీజర్ ని హోల్డ్లో పెడుతున్నారా? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ ఊపు విచిత్రంగా ఎలాంటి అప్డేట్ రాని టైంలో షురూ అయింది. బేసిక్గా టీజర్ వస్తేనే పాట తూటాలో పేలితేనో లేదంటే డ్రాగన్ రిలీజ్ డేట్ దగ్గర పడితేనో ప్రమోషన్లో ఎమోషన్ పెరిగిందనుకోవచ్చు. ఓటీటీ రైట్స్తో పాటు మిగతా ప్రీ రిలీజ్ బిజినెస్లో కదలిక మొదలైంది. డ్రాగన్ ఓటీటీ రైట్స్ ఆల్రెడీ 300 కోట్ల వరకు ఉండొచ్చని ప్రచారం జరిగింది, కానీ ఇంతవరకు టీజర్ రాలేదు. ఎన్టీఆర్ బర్త్డేకే డ్రాగన్ టీజర్ రావాలి, కానీ వార్ 2 ప్రమోషన్ టైంలో మరో సినిమా వైపు జనాల ఫోకస్ షిఫ్ట్ కాకూడదని అప్పుడు ఆపేశారు. కానీ దసరాకే టీజర్ రిలీజ్ అన్నారు. అది కూడా జరగకపోవడానికి రీజన్ ఓటీటీ రైట్స్. అసలే ఎన్టీఆర్కి ట్రిబుల్ దేవర లాంటి పాన్ ఇండియా హిట్లు పడ్డాక 3 పాన్ ఇండియా హిట్లున్న ప్రశాంత్ నీల్తో సినిమా అంటే అంచనాలు ఆ మాత్రం ఆకాశాన్ని అంటడం కామన్. అందుకే ఈ సినిమాలన్నీ భాషల ఓటీటీ రైట్స్ 300 కోట్లు మించుతాయన్నా ఎవరూ ఆశ్చర్యపోలేదు. కానీ అంత ఆశ్చర్యపోయే నెంబర్ రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఏకంగా 400 కోట్లు ఓ పాన్ ఆసియా మూవీకి ఓటీటీ రైట్స్ రూపంలో దక్కితే అదో హిస్టరీ. బాహుబలి నుంచి ట్రిబుల్ వరకు ఏ సినిమాకు ఆ రేంజ్లో ఓటీటీ రైట్స్ దక్కలేదు. అయితే 400 కోట్ల భారీ డీల్ సెట్ అయిన సందర్భంగా దీపావళికి ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ టీజర్ని లాంచ్ చేయాలనుకుంటుంది ఫిలిం టీం. నిజానికి టీజర్ రిలీజ్ అయ్యాక వచ్చే ఊపుతో మరింత ఓటీటీ రైట్స్ ఘాటెక్కే అవకాశంతో ఫిలిం టీం దసరాకి కూడా టీజర్ని లాంచ్ చేయాలన్న ఆలోచనని అటకెక్కించినట్టు తెలుస్తోంది. దీపావళికి టీజర్ని లాంచ్ చేసి అప్పుడు వచ్చే భారీ స్పందనతో ఓటీటీ డీల్ తాలూకా ఆఫర్స్ని సెలెక్ట్ చేయాలనుకుంది. కానీ ఈలోపే ఊహించని రేంజ్లో 400 కోట్లు ఆఫర్ చేసి అమెజాన్ ప్రైమ్ బ్యాచ్ షాక్ ఇచ్చారు. డ్రాగన్ అన్ని భాషల ఓటీటీ రైట్స్కి 400 కోట్లంటే హీరో రెమ్యునరేషన్ మేకింగ్ అంతా కలుపుకొని 60% ఖర్చు అంతా ఇక్కడే వస్తుంది. ఇక థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, ఆడియో ఇలా అన్ని భాషల ఇతర రైట్స్ లెక్కేసుకుంటే అవి 1500 కోట్ల నుంచి 1900 కోట్ల వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. రిలీజ్కి ముందే డ్రాగన్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.